మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. నారాయణరావుపేట వినాయకుడి లడ్డూను రికార్డు ధరలో వేలంపాట్లో పొందిన ఆత్మకూరికి చెందిన బొబ్బల చిన్నయ్య, బొబ్బల ధనమ్మ మరియు బొబ్బల సుమన్, బొబ్బల మానస దంపతులు వినాయక చవితి పండుగ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 14వ వార్డు నారాయణరావుపేటలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం పలు రికార్డులను సృష్టిస్తూ ఉంది. ఈ వినాయకునికి ముస్లిం దంపతులు పూజ నిర్వహించడం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఇప్పుడు మరో సంచలనం నమోదు కాబడింది. 3 రోజుల పాటు గణనాథుని చేతిలో ఉంచిన లడ్డూను వేలంపాట నిర్వహించగా ఈ లడ్డూ ప్రసాదాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్న ఈ ప్రాంతవాసి బొబ్బల చిన్నయ్య, బొబ్బల ధనమ్మ కుమారుడు బొబ్బల సుమన్, బొబ్బల మానస దంపతులు మరియు వీరి పిల్లలైన మనిత్ నంద, మోక్షిత గామిలతో కలిసి 1,31,000 రూపాయలకు వేలంపాటలో లడ్డూని పొందారు. గణనాథునిపై తమకున్న విశ్వాసంతో, భక్తితో ఈ లడ్డూని భగవంతుని ప్రసాదంగా కొనుగోలు చేశామని, వేలంపాటలో 1,31,000కు తాము ఈ లడ్డూని పొందడం ఆ స్వామి తమకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నామని, వినాయకుని స్వామి ఆశీస్సులు తమ కుటుంబానికి ఎల్లవేళలా లభించాలని సుమన్ తెలిపారు. బొబ్బల కుటుంబం ఇప్పటికే 7 సార్లు ఇక్కడ వినాయక విగ్రహంలో ఉంచిన లడ్డూని వేలంపాటలో సొంతం చేసుకోవడం విశేషం. బొబ్బల కుటుంబం ఈ ఏడాది లడ్డూని వేలంపాటలో పొందడం ఎంతో సంతోషంగా భావిస్తున్నామని, వినాయకుని ఆశీస్సులు ఈ కుటుంబానికి ఉండాలని ఆలయ కమిటీ సభ్యులైన నాగేశ్వరరావు తెలిపారు. వేలంపాట అనంతరం ఆ లడ్డూ ప్రసాదాన్ని వీరు తలపై ధరించి మేళతాళాలతో తమ ఇంటికి తీసుకెళ్లారు. నారాయణరావుపేట 14వ వార్డు సంబంధించిన లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇక్కడ వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిన్న రాత్రి జరిగిన లడ్డు కార్యక్రమంలో 1,31,000కి లడ్డు పాట పాడాము. సో పాడినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇది ఒక దైవ కార్యక్రమంగా భావిస్తున్నాము. దేవుడు ప్రసాదించిన ప్రసాదంగా భావిస్తున్నాము. పాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నారాయణరావుపేటలో యాదవీధి నారాయణరావుపేట 14వ వార్డు సంబంధించిన ఈ వినాయక స్వామి లడ్డు ఫస్ట్ నుంచి మేము 13 సంవత్సరాల నుంచి మేము ఈ లడ్డు వేలంపేట పెడుతున్నాము. అప్పట్లో కూడా బొబ్బల చిన్నయ్య వాళ్ళు 8,000 కాడి నుంచి స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు వాళ్ళు లడ్డు పాట వాళ్ళు పాడుకున్నారు. ఇప్పుడు ఈవేళ కూడా 1,31,000 కాడికి వాళ్ళు పాట పాడడం జరిగింది. ఆ కుటుంబానికి వినాయక చవితి వినాయకుడు ఆశీర్వాదాలు స్ఫూర్తిగా కోరుకోవాలని